మన రక్షకుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక స్తుతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ప్రతి శనివారము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం, ఆత్మీయంగా మేలులు పొందడానికి. గడిచిన వారంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈ వారం కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము, సమాధి, పునరుత్థానాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే గడిచిన శనివారమున మనం ఆలోచన చేసింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమును కూర్చున్నటువంటి మొదటి పాఠాన్ని ఆలోచన చేసాం. అందులో మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్ళాం. అదేంటంటే, నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ యొక్క వచనాన్ని చదువుకొని మనం మన యొక్క పాఠాన్ని మొదలుపెట్టుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారమే మన పాపముల నిమిత్తము మృతి పొందారు. లేఖనముల ప్రకారమే మన పాపముల నిమిత్తము సమాధి చేయబడ్డారు. లేఖనముల ప్రకారమే మన పాపముల నిమిత్తము క్రీస్తు ప్రభువారు 3వ దినాన లేపబడ్డారు అనేది సత్యము. ఈ యొక్క విషయాన్నే మనం ఆలోచన చేసాం. మొదటగా పాపముల నిమిత్తము క్రీస్తు ప్రభువారు మృతి పొందారు అంటే ప్రభువారి యొక్క మరణాన్ని కూర్చి గడిచిన వారంలో మనం ఆలోచన చేసాం. అది ఏంటి మనం గడిచిన వారం ఆలోచన చేసిందంటే, ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఎందుకు జరిగింది అనే విషయాన్ని మొదటగా ఆలోచన చేసాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఎందుకు జరిగిందంటే, మనము పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారు. రోమీలకు రాసిన పత్రిక 5:8, 9-10 వచనాలు. మనము పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారు. ఎందుకంటే లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించారు కాబట్టి, లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రేమించి మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేలాగా, మన పాపాల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో శిక్షను అనుభవించేలాగా దేవుడు ప్రణాళిక రచించాడు. దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ మీద ఎన్ని బాధలు అనుభవించారో, ఆ యొక్క బలి యాగము, ఆ యొక్క కార్యక్రమం మొత్తంలో ప్రారంభం నుంచి చివరి వరకు ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని అవమానాలు అనుభవించారో మనం ఎరిగి ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారలారా, ఆయనను కొరడాలతో కొట్టి చిత్రహింసలు చేశారు, ముళ్ళ కిరీటం పెట్టి బాధించారు, ముఖాన ఉమ్మి ఊసి అవమానపరిచారు, ఆయనను హేళన చేశారు, ఆయన యొక్క వస్త్రాలను పంచుకున్నారు, ఇంకా అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేశారు, అవమానాల పాలు చేశారు. ఇవన్నీ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రేమతో స్వీకరించారంటే, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు కాబట్టి. ఎందుకు ఆయన ప్రేమతో వాటిని భరించారంటే, మన అందరికీ క్షమాపణ కలగాలి కాబట్టి. ఎందుకు ఆయన ప్రేమతో వాటన్నిటినీ సహించారంటే, అది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి. ఆయన యొక్క లోకానికి వచ్చింది దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి. ఆ నెరవేర్చే భాగంలోనే
క్రీస్తు ప్రభు వారికి ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ ఆయన ఎవ్వరిని కూడా నోరు తెరిచి దూషింపలేదు. ఆయనలో ఏ కపటము లేదు, ఏ దోషము లేదు. ఎవ్వరూ కూడా ఉంది అని నిరూపించడానికి అవకాశం లేనటువంటి పరిశుద్ధుడు మన క్రీస్తు ప్రభువారు. రెండవదిగా మనం ఆలోచన చేసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కొరకై పాప పరిహారార్థ బలిగా ఆయన మరణము జరిగింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. పాత నిబంధనలు అయితే ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడైతే ప్రియమైనటువంటి వారులారా, ఒక పాపానికి పరిహారంగా ఏం చేసేవారంటే జంతు బలి జరిగించేటువంటి వారు. క్రొవ్విన ఎడ్లను కానివ్వండి, ఆవులను కానివ్వండి, గొర్రెలను కానివ్వండి, పొట్టేలను కానివ్వండి, వేటినైనా పాప పరిహారార్థం కొరకు బలిపీఠం దగ్గరకు తీసుకెళ్ళి బలిని అర్పించేటువంటి వారు. అయితే క్రీస్తు ప్రభువారు ఆనాడు ఉన్నటువంటి దానిని, ఆ యొక్క ప్రాసెస్ని మారుస్తూ ఈ సమయమందు అంటే క్రీస్తు ప్రభువారు క్రీస్తు యుగం ప్రారంభించిన తర్వాత సర్వ మానవాళి పాప పరిహారార్థమై, ఎవరి పరిహారార్థమై? సర్వ మానవాళి పాప పరిహారార్థమై తనకు తానే ఒక్కసారిగా బలి అర్పించుకున్నారు. ఒక్కసారేనండి, రెండవసారి బలి అనేది లేదు. రెండవసారి ఆయన బలి అవ్వాల్సినటువంటి ఆ యొక్క అవసరత లేదు. మనము కూడా బలులు అర్పించాల్సినటువంటి అవసరత లేకుండా చేస్తారు మన ప్రభువారు. ఆనాడు పాత నిబంధనలు అయితే, ధర్మశాస్త్రం కింద అయితే తప్పు చేసిన ప్రతిసారి ఆ యొక్క బలి అనేది అర్పించాలి. కానీ సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఈ యొక్క సృష్టి ఎప్పటి వరకు ఉంటుందో, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుందో, ఆ యొక్క తీర్పు దినం ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు ఎవ్వరు కూడా మరలా బలి అర్పించాల్సినటువంటి అవసరత లేకుండా ఒక్కసారే తనకు తానుగా బలిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అర్పింపబడ్డారు. ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన అవ్వకుండా ఉన్నట్లయితే ఈనాడు మనెవ్వరికి కూడా రక్షణ అనేది వచ్చేది కాదు, పాప క్షమాపణ వచ్చేది కాదు. ప్రభువారు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పింపబడ్డారు కాబట్టి ఈనాడు మనమందరము పాప క్షమాపణ పొందుకోవడానికి అవకాశము ఉంది. రక్షణలోనికి వచ్చి దేవుని చిత్తాన్ని బట్టి ఆయన రాజ్యాన్ని చేరుకోవడానికి కూడా అవకాశాన్ని క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించారు. మూడవదిగా, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ చాలా గొప్పదని, దేవుడు లోకాన్ని ఏ రీతిగా అయితే ప్రేమించారో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన మనందరి కొరకు గొప్ప కార్యక్రమాన్ని జరిగించారనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే వర్ణించడానికి వీలు పడనంత గొప్ప ప్రేమ. ఆయన త్యాగము ఎంత గొప్పదంటే ఎవరు కూడా వివరించలేని అంత గొప్పది. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి ఎవరు కూడా మన పాపాల కొరకై, మన యొక్క శ్రమల కొరకై, మన యొక్క కష్టాల కొరకై, మన యొక్క బాధల కొరకై, మన యొక్క అవసరతల కొరకై ఇంకొక పనిని లేదా కష్టమైనటువంటి పనిని లేదా త్యాగాన్ని చేయగలిగేటువంటి స్థితి ఆ స్థితిలోనికి ఎవరూ రారు. కానీ మన రక్షకుడు, మన ప్రభువు మన కొరకు ఆయన యొక్క ప్రేమని వెల్లడిపరిచారు. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే వర్ణించడానికి వీలు లేనంత గొప్పదై ఉన్నది. దాని ద్వారా ఆయన మనకు ఏం నిరూపించారంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో నిరూపించారు, పాపము ఎంత తీవ్రమైనదో ఆయన నిరూపించారు, మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలి అనే విషయాన్ని కూడా ప్రభువారు మనకు తెలియజేయడం జరిగింది ఆ యొక్క వాక్యము ద్వారా. పాపశిక్షని క్రీస్తు ప్రభువారు మన కొరకు ఓపికతో భరించారు. ఆ యొక్క పాపశిక్షను సిలువ మీద క్రీస్తు ప్రభువారు ప్రేమతో భరించారు. మనందరి యొక్క పాపశిక్షను క్రీస్తు ప్రభువారు సంతోషంతో అంగీకరించారు అనేటువంటి విషయాల్ని మనం గడిచిన వారం ఆలోచన చేశాం. ఈ సమయం ముందు మరికొన్ని విషయాలను ఆలోచించేద్దాం. మొదటగా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వారం మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి సంబంధించినటువంటి ప్రవచనాలు ఉన్నాయా పరిశుద్ధ గ్రంథము అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాం.
ఎందుకంటే క్రీస్తు ప్రభు వారి యొక్క జననము, మరణము మరియు ఆయన సమాధి పునరుత్థానాలు కూర్చున్నటువంటి విషయాలు అప్పటికప్పుడు జరిగినవి కావు, అప్పటికప్పుడు నిర్ణయించినవి కావు. ఇవి ఎప్పటి నుంచి ప్రణాళిక రచించారంటే జగత్తు పునాది వేయబడక మునిపే మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రణాళిక రచించాడు. కాబట్టి ఆ ప్రణాళికలోని భాగంగానే ఇవన్నీ జరిగాయి. కాబట్టి క్రీస్తు ప్రభు వారి బలితో సహా వాటికి సంబంధించినటువంటి ప్రవచనాలు ముందుగానే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి ఒక ప్రవచనాన్ని మనం చదువుకొని దాని నెరవేర్పును కూడా ఆలోచించేద్దాం. యెషయా 53:7 చదువుకుందాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరువలేదు. దాని కింద చూడండి, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడిను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. ఇది యెషయా గారి ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము. అతడు దౌర్జన్యాన్ని పొందుకున్నాడు, బాధింపబడ్డాడు, వదకు తేబడినటువంటి గొర్రెపిల్లలాగా తీసుకురాబడ్డాడు. కానీ నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నారు. కానీ ఎవ్వరిని నోరెత్తి ఒక మాట అనలేదు, నోరు తెరిచి ఒక పలుకైనా పలకలేదు. ఆ యొక్క ప్రవచనానికి నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం చదువుకుంటే అందులో దాని నెరవేర్పును కూర్చున్నటువంటి విషయాలు మనకుంటాయి. ఆ ప్రవచనం నేను చదువుతాను చూడండి. ఇరవై 27వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమేయలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. మార్క్స్ వార్తలో మరొక వచనం నేను చదివి మీకు వినిపిస్తాను. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను చూడండి. మనం 2 నుంచి చదువుకుందాం. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథంలో చదవబడినటువంటి ప్రవచనము ఇక్కడ మత్తయి సువార్తలో, ఇప్పుడు మార్క్స్ వార్తలో మనం చదువుకున్నటువంటి వచనాల్లో నెరవేరింది. ఆయన వదకు తేబడినటువంటి గొర్రెపిల్లలాగా వారి ఎదుట మౌనంగానే ఉన్నాడు. ఇక్కడ కూడా పిలాతు ఎదుట మౌనంగానే ఉన్నాడు, కానీ నోరు తెరవలేదు. వారికి సమాధానము ఏమీ చెప్పలేదు. అక్కడ ప్రవచనమైన యొక్క మరణాన్ని కూర్చి ఇక్కడ నెరవేర్పు ఇక్కడ జరిగింది. మరొక వచనం చదువుకుందాం, మరొక ప్రవచనాన్ని చూద్దాం. కీర్తనలోనికి వెళ్దాం. ఇరవై 16-18. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను
తేరి చూచుచున్నారు. నా వస్త్రములు నా వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మరొక ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. కుక్కలు చుట్టుకున్నట్టుగా ప్రభువుని వారందరూ చుట్టుకొని ఉన్నారు. ఎవరంటే దుర్మార్గులు గుంపు కూడి ఆయనను ఆవరించి ఉన్నారు. ఆయన చేతులు ఆయన కాళ్ళు పొడిచి ఉన్నారు. ఆయన ఎముకలు ఎన్నున్నాయో ఆయన లెక్క పెట్టగలడు. వారు నిదానించుచు ప్రభువును చూస్తున్నారు. వారు ప్రభు వస్త్రములను పంచుకుంటున్నారు. ప్రభు యొక్క అంగీ కొరకు చీట్లు వేసుకుంటూ ఉన్నట్టుగా అక్కడ ప్రవచనం చెప్పబడింది. దీని యొక్క నెరవేర్పుని మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుతుంది చూడండి. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ చేసిరి. మరొక వచనం నేను చదువుతాను. ఇందులోనే 20వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుతా చూడండి. కనుక తక్కిన శిష్యులు మేము ఇది కాదండి ఇప్పుడు ఇక్కడ చదవబడినటువంటి ఈ యొక్క ప్రవచనము 25వ వచనం కాదు, మన 18వ వచనం చదువుకుని 19లో నుంచి ఈ చదవబడినటువంటి ఈ యొక్క ప్రవచనము యొక్క నెరవేర్పు ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభు వారిని వారు రకరకాలుగా చిత్రహింసలు చేసినట్లుగా మనము చూసాము. ఆ తరువాత క్రీస్తు ప్రభువుకి ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని సిలువేసినట్లుగా చూసాము. మనం కిందకి చదువుకుంటూ వస్తే 23వ వచనం నుంచి సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొనిరి. ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనం నెరవేరినట్లు ఇది అంతే జరిగెను. ప్రియమైనటువంటి వారలారా, ఈ 23వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆ యొక్క కీర్తన చెప్పినటువంటి ప్రవచనము నెరవేరినట్లుగా మనం చూస్తాము. క్రీస్తు ప్రభు వారి యొక్క అంగీ కొరకు వారు చీట్లు వేశారు. ఆయన యొక్క వస్త్రములు వారు పంచుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత మరి యొక్క ప్రవచనాన్ని మనం చూసుకొని తర్వాత భాగంలోనికి మనం వెళ్దాం. ప్రియమైనటువంటి వారు, ఇప్పటికీ 2 ప్రవచనాలు గమనించాం. 3వ ప్రవచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించిరి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని కూర్చి వాళ్ళు దుఃఖిస్తూ ప్రలాపించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. దాని యొక్క నెరవేర్పుని మనం యోహాను సువార్త 19వ అధ్యాయం మనం గమనిస్తే చూడండి, నేను చదువుతాను చూడండి. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తము నీళ్లను కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు ఇప్పుడు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. తాము పొడిచిన వాని తట్టు చూతురు.
అని మరి యొక్క లేఖనము చెప్పుచున్నది. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనం 34వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తే జకర్యాలో చెప్పబడినటువంటి ప్రవచనము ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూడొచ్చు. వారు ఎంత దుఃఖిస్తూ ఉన్నారో, ఎంత ప్రలాపిస్తూ ఉంటున్నారో, ఆయన ఎముక విరవబడలేదనేటువంటి విషయము చెప్తూ ఉంటున్నారు. ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని కూర్చున్నటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు ప్రభు యొక్క మరణమును కూర్చున్నటువంటి పాఠంలో ఉన్నాం. అందులో మొదటగా ప్రభు వారి మరణాన్ని కూర్చున్నటువంటి ప్రవచనాలు ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిని ఒక 3 మనం ఈ సమయమందు పరిశీలన చేశాం. తర్వాత భాగంలోనికి మనం వెళ్దాం. ఈ యొక్క పాఠంలోని ఈ యొక్క క్రీస్తు ప్రభువారు మరణించేటువంటి సమయంలో ఆ యొక్క ప్రాంతంలో కొన్ని క్రియలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది ఏంటి అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము జరిగినప్పుడు దేవాలయపు తెర చినిగింది. ఇది దేనికి గుర్తుగా ఉందంటే, ఆ తెర చించబడి దేవుని దగ్గరకి మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నట్టుగా మనం ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేయొచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందేటప్పుడు ఇదిగో ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ జరిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేయొచ్చు. ఇంకా చాలా కార్యక్రమాలు జరిగాయి. ఆయన యొక్క మరణం జరుగుతున్నప్పుడు అనేక మంది ఏడ్చారు, అది ఒక కార్యక్రమమే. ఎంతోమంది బాధపడ్డారు, అది ఒక కార్యక్రమమే. ఎంతోమంది ప్రలాపించారు, అది ఒక కార్యక్రమమే. ఆఖరికి అధికారులతో సహా ఎంతోమంది బాధపడ్డారు, అది జరిగింది. కానీ శాస్త్రులు, పరిచయులు, యూదులు కొద్దిమంది సంతోషించారు, అది ఒక కార్యక్రమమే. క్రీస్తు ప్రభువారి యొక్క మరణం జరిగేటప్పుడు అనేక కార్యక్రమాలు జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మరొక విషయాన్ని నేను చదువుతాను, మీకు చదివి వినిపిస్తాను. చూడండి, మనం ఇప్పుడు చదువుకున్నాం కదా మత్తయి సువార్త 27:51 వచనం. దేవాలయపు తెర చినిగింది. దీన్ని మనం ఎలా ఆలోచన చేయొచ్చు అంటే, దేవుని దగ్గరికి మనకు మార్గము విషదమైంది అంటే ఓపెన్ అయింది అన్నట్టుగా మనం చూడొచ్చు. దీని గురించి మరొక సందర్భంలో మనం ఆలోచించేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుట మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాలయపు తెర చినగడము దేనికి గుర్తుగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నూతన మార్గముగా ఉన్నారు. అది నూతనమై ఉంది, అది జీవము కలిగింది. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గం అది. పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించడానికి ధైర్యాన్ని ఇస్తుంది, అది మార్గాన్ని ఇస్తుంది. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అది ఒక గుర్తుగా ఉన్నట్టుగా ఇక్కడ దేవాలయపు
తెర చినగడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి అవసరత ఉన్నది ప్రియమైనటువంటి వారలారా. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు, ఆ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. నేను వాటిని మీకు గుర్తు చేస్తాను, ఎందుకంటే ఇవి అనేక మందికి తెలిసినటువంటి మాటలే. ఈనాడు లోకంలో ఈ యొక్క దినాల్ని లెంట డేస్ అని పలుకుతున్నటువంటి అనేక మంది జనాంగము ఈ యొక్క మాటలను కూర్చి ఒక్కొక్క వారం ఒక్కొక్క మాట, లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటున్నారు. వాటిని సిలువలో పలికినటువంటి 7 మాటలు అంటున్నారు. ఆయన సిలువలో పలికినటువంటి మాటలు వీరు వేరే ఆలోచన కలిగి ఆలోచన చేస్తున్నారు, కానీ క్రీస్తు ప్రభువారు ఆ యొక్క మాటలన్నీ మాట్లాడడం వెనక ఉద్దేశము దేవుని ప్రణాళికను నెరవేర్చడమై ఉన్నది. అనేక మంది యేసుక్రీస్తు పలికినటువంటి ఆ యొక్క మాటలను ఆచరిస్తూ ఉన్నారు. ఆయన యొక్క జీవితాన్ని ఎవరు ఆచరించట్లేదు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాలి. ఇవి లెంట డేస్ అంటున్నారు. 40 రోజులు ఉపవాసం ఉండి మనం ప్రార్థన జరిగించాలని కోరుకుంటున్నారు. అనేక మంది దానినే ప్రకటిస్తున్నారు. అయితే ఈ 40 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా భోజనము చేసినట్లుగా, నీళ్లు తాగినట్లుగా మనకు చూపించలేదు. కానీ ఈనాడు ఈ యొక్క లెంట డేస్ని ఆచరిస్తున్నటువంటి వారందరూ భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా 40 రోజులు జీవించగలుగుతున్నారా? భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా 40 రోజులు ఉపవాసం ఉంటున్నారా? ఎవ్వరూ ఉండట్లేదండి. పైకి క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి జనాలు ఆయన మాట్లాడే మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు, ఆయన పలికినటువంటి మాటలు గుర్తు చేసుకుంటున్నారు, కానీ ఆయన జీవించినటువంటి జీవితాన్ని ఎవ్వరూ కోరుకోవట్లేదు. ఆయన ఉపవాసం 40 రోజులు ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా ఉండాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు. అయితే మనం వాటి గురించి ఆలోచన చేయట్లేదు, కానీ ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలు మీకు ఒకసారి నేను గుర్తు చేస్తాను. లోక సువార్త 23:34లో చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో కనుక వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. 23:43లో చూస్తే లోక సువార్త, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యోహాను సువార్త 13:26-27 చూస్తే, ఇదిగో వీరే నీ తల్లి, నీ కుమారులు, వీరే నీ వాళ్ళు. ఆ తర్వాత మార్కు సువార్త 15:34, మత్తయి 27:46 చూస్తే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. యోహాను సువార్త 19:28 చూస్తే, నాకు దాహంగా ఉన్నటువంటి విషయము. ఆ తర్వాత యోహాను 19:30 చూస్తే, సంపూర్ణమైనది. లోక 23:46 చూస్తే, నా ఆత్మను అప్పగించుతున్నాను. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, సిలువ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన కలిగిన మరణ వేదనను, వారు ఆయనను కలిగించినటువంటి చిత్రహింసను ఆయన భరిస్తూ ప్రేమతో నీ కొరకు నా కొరకు కలువరి సిలువ మీద ఆ యొక్క బాధను సంతోషంగా స్వీకరించారు. ఆయన మరణమగునంతగా చిత్రహింసలు పెట్టారు, కానీ మరణాన్నే ఇచ్చారు. ఆయన మరణం ఎవరి కోసం జరిగిందంటే, ఈనాడు నీ కోసమో నా కోసమో మన అందరి కోసము ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు ఆయన మరణించడం జరిగింది. ఆ యొక్క మరణించేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇవి. మనం ఈ యొక్క మాటలను గుర్తు చేసుకోవడమే కాదు, కానీ క్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిని మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ప్రభువారు ఏదైతే ఈ యొక్క లోకంలో జరిగించమని తెలియజేశారో దానిని జరిగించేటువంటి జనాంగముగా మనం ఉండాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ వింటున్నారు కదా, వింటున్నారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము క్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలకి నాడు లోకం ఎంత విలువిస్తుందో ఈ 40 రోజులనండి, అది కూడా ఆ తర్వాత మళ్ళా గుర్తు చేసుకోరు. ఈ యొక్క 7 మాటలకి లోకం ఎంత విలువిస్తుందో ఆ మాటలకే కాకుండా ఆయన దాని వెనకాల జరిగించినటువంటి క్రియలకు కూడా అంత విలువివ్వాలి. దాని వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమకు అంత విలువివ్వాలి.
దాని వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క ప్రణాళికకు విలువ ఇవ్వాలి. దాని వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క పరిశుద్ధతకు విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మన పాపాల చేత క్రీస్తు ప్రభువారిని సిలువకు కొట్టేశామండి, మేకుల ద్వారా కొట్టేశాం. కానీ ఆయన తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి శక్తిమంతుడు మన క్రీస్తు ప్రభువారు. ఆయన లేచి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నారు ఇప్పుడు. అయితే మనము ఆ యొక్క పాపాల్లో నుంచి పరిశుద్ధంగా లేచినటువంటి మనము దేవుని యొక్క కుడిపార్శ్వన ఉండడానికి ఆశపడుతూ ఉంటున్నామా, లేదా పాత క్రియల వైపు మన యొక్క ఆలోచనలను మరలిస్తూ ఉంటున్నామా కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. మనమైతే పాత వాటికి తిరిగి వెళ్ళకూడదు. క్రీస్తు ప్రభువారు పాత వాటిని కోరలేదు. క్రీస్తు ప్రభువారు దేవుని దగ్గరికి వెళ్ళారు, మరలా మన కొరకు వస్తారు. కానీ ఆ యొక్క బలికి ముందు కార్యక్రమాలు మరలా జరిగించరు. అంటే ఆ పాత మరలా రావు. మనం కూడా మన యొక్క జీవితాల్లో రక్షణకు ముందు ఉన్నటువంటి విషయాలు, ఆ యొక్క పాపపు జీవితం మరలా రాకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క దేవాలయపు తెర చినగడము, క్రీస్తు ప్రభువారు ఆ యొక్క మాటలు మాట్లాడడము, ఆ తరువాత ఆయన శిలువ కార్యక్రమంలో ప్రారంభం నుంచి చివరి వరకు క్రీస్తు ప్రభువారు చనిపోయేంతటి వరకు జరిగినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మొత్తం మనం ఆలోచన చేస్తే మనకేం కనిపిస్తుంది? క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ కనిపిస్తుంది. క్రీస్తు ప్రభువారి యొక్క క్షమించే గుణం కనిపిస్తుంది. క్రీస్తు ప్రభువారు మనల్ని ఎంత గొప్పగా ప్రేమించారో అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంత గొప్పగా ప్రేమించారో అర్థమవుతుంది. ఆయన ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి, ప్రతి ఒక్కరిని పరిశుద్ధులను చేయడానికి, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి, మనం ఎప్పుడు ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిష్కలంకులుగా ఉండాలని ఆలోచన చేసి ఆయన ఏకైక కుమారుడిని మన కొరకు బలి అర్పించినట్టుగా చూస్తున్నాం. దీంట్లో త్యాగాన్ని మనం ఆలోచన చేయాలండి. దేవుని ప్రేమను మనం ఆలోచన చేయాలి. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిక్షను భరిస్తూ కూడా ఆయన క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నారు. ప్రభువారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు, వీరిని క్షమించని తెలియజేశారు క్రీస్తు ప్రభువారు. లోకసువార్త 23:34 మనం చూస్తే అంత చిత్రహింసలు పెడుతున్నటువంటి అన్ని చంపివేస్తున్నటువంటి అని కూడా క్షమించే గుణం ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటుందండి? అది ఒక్క ప్రభువారికి మాత్రమే సాధ్యం, ఇంకెవ్వరికీ లేదు. ఎందుకంటే నా ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు. ఆయన ఏ రీతిగా అయితే ప్రేమమయుడు అన్నాడు, మనం కూడా అలాంటి ప్రేమను ఇచ్చేవారిగా, ప్రేమమయులుగా మనం ఉండాలని ప్రభువారు ఆశపడ్డారు. క్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితంలో ఆయన సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలు కొన్నే, బాధపడినటువంటి సందర్భాలు అనేకం. ఆ యొక్క బాధలను కూడా ప్రేమతో స్వీకరించారు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఉన్నారు కాబట్టి, వచ్చారు కాబట్టి. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఇక్కడికి వచ్చాం. క్రీస్తు ప్రభువారిలాగా మనమైతే బలి అవ్వాల్సినటువంటి అవసరత లేదు. కానీ క్రీస్తు ప్రభువారిలాగా పరిశుద్ధులుగా జీవించాలి. పాత జీవితాన్ని ఆలోచన చేయకుండా జీవించాలి. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాలి. క్రీస్తు ప్రభువారు క్షమించారు. ఆ క్షమించే గుణము మనము కలిగి ఉండాలి. పరలోక ప్రార్థన చేస్తామండి, మనం అందరికీ తెలుసు. ఆ యొక్క ప్రార్థనలు ఏమంటాము? క్షమించేటువంటి విషయాన్ని హైలైట్ చేస్తారు. ఆ యొక్క క్షమించే గుణము మనము కలిగి ఉండాలి.
మన అపరాధముల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, మనకు వేరే వాళ్ళు హింస పెట్టినప్పుడు కావచ్చు, మనల్ని హింసించినప్పుడు కావచ్చు, మనల్ని అసహించినప్పుడు కావచ్చు, మనల్ని అవమానపరిచినప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భం జరిగినా కూడా క్రీస్తు ప్రభు వారు క్షమించేటువంటి గుణాన్ని ఏ రీతిగా అయితే కలిగి ఉండి అందరినీ క్షమించారో మనము కూడా ఆ రీతిగా క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలని ఈనాడు నా ప్రియమైనటువంటి సహోదరులు సహోదరులైన మీకు అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి. ఇవి రెండు మనకు ఉండాలండి. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఉండాలి, క్రీస్తు ప్రభువారి యొక్క క్షమా గుణము మనం కలిగి ఉండాలి. తరువాత మనం ఆలోచన చేస్తే ఈ జరిగినటువంటి లేదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క 3 విషయాల్ని మనం ఆలోచన చేసి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము వల్ల మనకు ఆశీర్వాదము కలిగింది. ఏంటయ్యా ప్రభు చచ్చిపోతే ఆశీర్వాదం ఏంటంటావేమో, మనం ఆలోచన చేస్తామేమో, కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క మరణమే ఈ యొక్క లోకానికి ఆశీర్వాదము. బాధపడతాం కానీ సంతోషం కలిగింది, ఏడుస్తాం కానీ మన యొక్క పాపాలకి క్షమాపణ కలిగింది. మనం ఎప్పుడు ఆయన గుర్తు చేసుకుంటాం కానీ ఆయన ఎప్పుడు మనమందరము దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. నా ప్రేమైనటువంటి వాళ్ళారా, ఏంటి మనకు కలిగినటువంటి ఆశీర్వాదము అని పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను చూడండి. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం కలిగిందంటండి? క్రీస్తు ప్రభు మరణం వలన మాకేం ఆశీర్వాదం కలిగింది అయినటువంటి మూర్ఖపు జనం మధ్య మనం ఉన్నాం. లోకంలో అనేక మందిని చూస్తూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో కాదు, ప్రతిరోజు వారి యొక్క దినచర్య అదే రీతిగా ఉంది. రకరకాలుగా దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటున్నారు. అలాంటి వారికి చెంపపెట్టుగా మనం ఇక్కడ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన సర్వ మానవాళికి, ప్రపంచానికి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇదండి, మన పాపాలకి క్షమాపణ కలిగింది క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము వలన. మనకు ఆశీర్వాదం అండి. ఆయన మరణిస్తే మనకు ఆశీర్వాదమా? అవును, అదే జరిగించారు ప్రభువారు. దేవుని యొక్క ప్రణాళిక అదే. ఆయన మరణించాలి, మనం ఆశీర్వదింపబడాలి, దేవునికి కుమారులు కుమార్తెలు అవ్వాలి. ఇది తప్ప వేరే ఇంటెన్షన్ లేదు అందులో, ఆయన యొక్క ప్రణాళికలో కూడా. క్రీస్తు ప్రభు వారి మరణం ద్వారా మనందరికీ పాపక్షమాపణ కలగాలి. ఆయనకు మరణము ఆయనకు శిక్ష, ఆయన మరణము మనకు సంతోషము, క్షమాపణ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక వచనాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి చదువుతాం చూడండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలని తండ్రి అభీష్టమాయను. ఏంటంటే మరొక ఆశీర్వాదం మనకంటే, క్రీస్తు మరణం వల్ల కలిగినటువంటి మరొక ఆశీర్వాదం మనకేంటంటే, క్రీస్తు ప్రభు ద్వారా భూలోకంలో ఉన్నవి కావచ్చు, పరలోకమందున్నవి కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచాలి. అంటే దేవునితో సమాధానం మనకు కలుగుతుంది. భూలోకంలో ఉన్నవి కావచ్చు,
పరలోకంలోనూ కావచ్చు, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునే వాళ్ళని తండ్రి యొక్క అభిష్టమాయను. తండ్రి కోరిక కూడా అది. ఏంటి క్రీస్తు ప్రభు మరణం వల్ల వచ్చేట మరొక ఆశీర్వాదం అంటే దేవునితో మనకు సమాధానం కలుగుతుంది. అంటే ఒకరి మరణం వల్లనే కలుగుతుందా? ఒకరు మంచి చేస్తే కలగదా? మరణమే మంచి, మరణమే ఆశీర్వాదము. మరణము లేకపోతే మనకు శాపము. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము వలన మనకు దేవునితో సమాధానం కలిగింది. మరొక విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము వలన మనకు కలిగినటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే మనము చనిపోయినా కూడా బ్రతుకుతాము. చనిపోవడం అంటే ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టడము. మన లోకాన్ని విడిచిపెట్టినా కూడా మనం బ్రతుకుతామంటే మనకు నిత్య జీవము వస్తుంది. ఏమొస్తుందండి? నిత్య జీవము వస్తుంది మనకు. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, మనము ఆలోచన చేయాల్సినటువంటి విషయము, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము వలన మనకు నిత్య జీవము వచ్చింది. క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము లేకుండా మనకు నిత్య జీవము లేదు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అనేటువంటి విషయాన్ని రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనకు దేవుడు ముందుగానే గ్రంథస్థం చేసినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. క్రీస్తు ప్రభు యొక్క మరణము వలన మనకేం కలిగింది అంటున్నారు? నిత్య జీవము కలిగింది. అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము లేకుండా నిత్య జీవం లేదా? లేదండి, ఖచ్చితంగా. గ్రంథం అదే తెలియజేస్తుంది, ఖచ్చితముగా లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనకు నిత్య జీవం కలుగుతుంది. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు అనేటువంటి విషయాన్ని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుంటూ మనం వస్తే మనకు ఆ విషయం చాలా క్లియర్గా గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఏంటంటే నిత్య జీవము ఆయన కుమారుని యందే ఉన్నది. ఆ కుమారుడు మనకు అనుగ్రహించాడు. ఆయన తప్ప ఎవ్వరు నిత్య జీవాన్ని దయచేయగలిగినటువంటి వారు లేరు. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, క్రీస్తు ప్రభు యొక్క మరణం వలనే అది జరిగింది. అది లేకుండా జరగలేదనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. తరువాత చివరగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఒకటేంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము వలన మనం ఏం నేర్చుకోవాలి, లేదా ఆ యొక్క మరణం మనకు నేర్పించేటువంటి బోధ ఏమై ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చదువుకొని మన యొక్క పాఠాన్ని మనం ముగించుకుందాం.
గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20 వచనాలను చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఇదండి మనకు క్రీస్తు ప్రభు యొక్క మరణము ఇచ్చేటువంటి బోధ ఏంటి అని మనం దీన్ని ఆలోచన చేస్తే, ఈ మొత్తంలో చెప్పనటువంటి ఈ వచనంలో 20 వచనాన్ని నేను మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని యొక్క కృపను నిరర్ధకము చేయను. ఈ యొక్క వచనాన్ని పూర్తిగా మనం ఆలోచన చేస్తే ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి విషయం ఏంటంటే, దేవుని ప్రేమ లేదా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు ఆ యొక్క సిలువ ద్వారా తెలుస్తూ ఉంది. పాపం ఎంతటి భయంకరమైనదో మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత మనం ఎంత పరిశుద్ధులుగా జీవించాలో కూడా ఇక్కడ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఇకనో జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి మనకు సిలువ మీద క్రీస్తు ప్రభు యొక్క మరణము అనేటువంటి యొక్క పాఠాన్ని మొత్తాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు కాబట్టి నేను కూడా క్రీస్తు ప్రభువులాగా జీవిస్తాను. ఎవరిలాగా? మనం చివరిగా కన్క్లూజన్కి రావాల్సినటువంటి విషయము, క్రీస్తు ప్రభువులాగా నేను కూడా జీవిస్తాను. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ ఎంత గొప్పదో సిలువ పాట మనకు నేర్పిస్తుంది. పాపము ఎంత భయంకరమైనదో, ఎంత తీవ్రమైనదో క్రీస్తు ప్రభువు యొక్క మరణం మనకు నేర్పిస్తుంది. తరువాత మనము ఎంత పరిశుద్ధులుగా జీవించాలో, దేవునికి నచ్చినటువంటి భక్తి పనులుగా ఎలా జీవించాలో క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు నేర్పిస్తుంది. చిట్ట చివరగా క్రీస్తు ప్రభువులాగా నేను జీవించాలి. ఎందుకంటే జీవిస్తున్నది నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక మీదట జీవించేది నేను కాదు, యేసు క్రీస్తు ప్రభువే నాలో జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరంలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఆ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించినటువంటి యేసుక్రీస్తు ప్రభు నందున్నటువంటి విశ్వాసం ద్వారా కలిగింది. ఆయన యొక్క కృపను నేను ఎప్పటికీ నిరర్ధకము చేయను. యేసుక్రీస్తు ప్రభువులాగే నేను జీవిస్తాను. ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, అందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏంటంటే, క్రీస్తు ప్రభువులాగే నేను జీవిస్తాను. ఆయన ప్రేమమయుడు, ప్రేమ కలిగి జీవిస్తాను. ఆయన దయామయుడు, నేను దయ కలిగి జీవిస్తాను. ఆయన క్షమించేటువంటి వ్యక్తి, నేను క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తాను. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా జీవిస్తాను. ఆయన ఒక మాదిరిని ఉంచిపోయాడు, ఆ యొక్క మాదిరిని కలిగి నేను జీవిస్తాను. ఇదండి మనం చిట్ట చివరగా కన్క్లూజన్కి రావాల్సినటువంటి విషయము. ఆయన మరణం మనకి ఇచ్చేటువంటి బోధ. ప్రభువులాగా మనం జీవించాలి, పరిశుద్ధులుగా జీవించాలి. నా ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి, మనం పాఠం చివరిలోనికి వచ్చేసాం. ఒక్కసారి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒక నిమిషం వాటిని మళ్ళీ ఆలోచన చేసి మనం సమయమందు మన యొక్క పాఠాన్ని ముగించుకుందాం. మొదటిగా మనం ఆలోచన చేసింది, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి సంబంధించినటువంటి ప్రవచనాలు అనేకం ఉన్నాయి. వాటి నెరవేర్పులు నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో జరిగాయి. ఎప్పుడు? క్రీస్తు ప్రభు యొక్క మరణానికి సంబంధించిన ఆ యొక్క సమయంలో నెరవేరాయి. ఆ తరువాత సిలువపై యేసుక్రీస్తు ప్రభువారు బలి అవుతున్నటువంటి సందర్భంలో కొన్ని మాటలను మాట్లాడారు. ఆ యొక్క మాటలు మాత్రమే కాదు, కానీ మాటలు వెనక ఉన్నటువంటి ఆయన యొక్క జీవితాన్ని
మనం ఆదర్శంగా తీసుకొని జీవించాలి. తరువాత దేవాలయపు తెర చినిగింది. అది ప్రభువు ద్వారా దేవుని దగ్గరికి మనల్ని చేర్చడానికి ఒక మార్గముగా ఉంది. నాలుగవదిగా మనం ఆలోచన చేసింది క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు వారి యొక్క క్షమాగుణము. ఆయన ఏ రీతిగా అయితే ప్రేమ కలిగి ఉన్నాడో, ఆయన ఏ రీతిగా అయితే క్షమాగుణం కలిగి ఉన్నారో ఆ రీతిగా మనము కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. ఐదవదిగా క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము వలన మనకు ఆశీర్వాదాలు వచ్చాయి. ఏంటేమంటే పాపాన్ని క్షమించి మన యొక్క పాపానికి క్షమాపణ కలిగింది, దేవునితో సమాధానం కలిగింది, మనకు నిత్య జీవం వచ్చింది. చివరగా మనం ఆలోచన చేసినటువంటి విషయం ఏంటంటే వీటన్నిటి వలన దేవునితో మనకు సమాధానం కలిగింది. ఇది మనం ఆలోచన చేసాం. వీటన్నిటిని బట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము మనతో మాట్లాడేది, మనకు తెలియజేసేది. దాని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మరియు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఎంత గొప్పదో, పాపము ఎంత భయంకరమైనదో, అదేవిధంగా మనం ఎంత పరిశుద్ధులుగా జీవించాలో ఈ యొక్క మరణం మనకు తెలియజేస్తుంది. క్రీస్తు ప్రభువులాగా మనము జీవించాలి. ఆయన యొక్క మరణము ఉద్దేశం కానివ్వండి, అందులో మనకు బోధించేటువంటి బోధ కానివ్వండి, ఏంటంటే క్రీస్తు ప్రభువులాగా మనం జీవించాలి. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఆయన యొక్క మరణం నుంచి ఈ యొక్క విషయాలన్నీ మనం నేర్చుకోవాలి మీకు ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారాన మనం ఆలోచన చేయబోయేటువంటి పాఠం ఏంటంటే క్రీస్తు ప్రభువు యొక్క సమాధి. దాన్ని కూర్చున్నటువంటి విషయాలు రేపు వారాన మనం ప్రారంభించుకుందాం. ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు.